ఇంచుమించుగా సారు నేను ఒకసారి స్టార్ట్ చేశాను. అవునా? దాదాపుగా. అయితే సార్ ఒకటి క్లాస్ కండక్ట్ చేశారు అక్కడ చిన్న జీనియర్ స్వామి ఆశ్రమంలో 12 రోజులు క్లాస్ అటెండ్ చేశారు. దానికి మేము పొద్దున అన్ని పనులు చేసుకొని నేను మా మిస్సెస్ వెహికల్ మీద వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రావాలి. అంటే ఇవన్నీ ఉన్నాయి. అట్లా 5-6 క్లాసులు అటెండ్ చేశాను. ఫస్ట్ అయితే గురువు గారు పాలేకర్ గారికి పాదాభివందనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని స్టార్ట్ చేశాము. చెప్పాలంటే ఏకలవ్యుడు ఉన్నాడు కదా, ఆయన ఫోటో పెట్టుకొని చేయడమే. పర్లేదు. అయ్యి బాబాయ్ వెళ్ళిపోతుంది, కుట్టేస్తుందేమో. రెండే అది రైట్. అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంకా ప్రీవియస్ అంటే నా జీవితం ఎట్లా మొదలైందని అంటే మామూలుగా మధ్యతరగతి కుటుంబం అందరిలాగా మామూలుగా హెల్పర్గా చేరేసి తర్వాత అట్లా స్కిల్డ్ అయిపోయి తర్వాత జాబ్ చేసి తర్వాత కంపెనీ పెట్టేసి అంత బాగానే ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది. సమ్ స్టేజ్ పెరిగినా కొద్దీ ఎంతసేపు మన జీవితమే కనబడుతుంది చూడండి. ట్రావెలింగ్లో ఒక కంపెనీ, లేకపోతే పిల్లలు, లేకపోతే ఇంటి బాధ్యతలు, ఇదే దీంట్లోనే తిరుగుతుంటాం ఎంతసేపు. కానీ ఆత్మ ప్రపంచం వేరుంటుంది, శరీర ప్రపంచం వేరు, ఆత్మ ప్రపంచం వేరు. అంటే నేను కొద్ది రోజులలో వెళ్ళిపోవాలి. జనరల్గా ఈ శరీరానికి వదిలేయాల్సి ఉంటుంది. నేను ఆత్మ గురించి ఏం చేస్తున్నాను ఆలోచన. ముఖ్యంగా ఏంటంటే నేను నా కుటుంబానికి 50 ఏళ్ళ వరకే నా శరీరం, అంటే నేను ఉపయోగపడేది 50 ఏళ్ళ వరకే. తర్వాత ఏంటంటే నేను ఎవరి చేత రక్షించబడాను, అంటే ఎవరి చేత నేను నా జీవితం ఎలా తీసుకున్నాను. డబ్బు ఒక్కటే మ్యాటర్ కాదు. రైతు అనుకోవచ్చు, ఇంకా ఎన్నో బలహీన వర్గాలు మనకు సేవ చేస్తే కానీ మన జీవితం సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగా. ఏమైందంటే ఇది కరెక్టే అనిపించింది. అంటే నాకు అట్లా ఒక రకమైన వైరాగ్యం లాగా. అంటే ఇట్లనే కొనసాగితే నేను అన్ఫిట్ అనుకుంటా. అంటే సక్సెస్ఫుల్ డబ్బు పరంగా సక్సెస్ అయితే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. అప్పుడు ఆలోచన విధానం అట్లానే పాలేకర్ సార్ కలిసినాక అంటే ఈ ఆహారం పొల్యూషన్ ఎట్లయితుంది, ఎందుకు వ్యవసాయం చేయట్లేదు చాలా మట్టుకు, ఇవన్నీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే రేపు రాబోయే రోజులల్లో నెక్స్ట్ జనరేషన్కు ఏమీ ఉండదు. సహజ వనరులు అనుకోండి, ఆహారం అనుకోండి, ఆహార భద్రత అనుకోండి, ఆరోగ్యం కానీ ఇవేమి ఉండవు. అంటే నేను ఆలోచించేది దగ్గర అనిపించింది వ్యవసాయం వైపు. ఎందుకంటే నేను నా జీవితంలో ట్రావెల్ చేసేటప్పుడు నా ఎంబడి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను. సపోజ్ ఆ సిటీ లైఫ్ తీసుకుంటే ఒక కంపెనీ, లేకపోతే ఒక కారు, ఇల్లు, లేకపోతే సూపర్ మార్కెట్, ఇవే కనబడతాయి. కానీ ఇక్కడికి వచ్చినాక డిఫరెంట్ లైఫ్. నా ఎంబడి ఒక ఆవు ఉంటుంది, ఎక్సలెంట్ ఆవు. నేను పొద్దున చూసుకొని ఆవును సేవ చేస్తాను. కోళ్ళు ఉంటాయి. ఈ గాలి కూడా ఇదంతా 10 ఇయర్స్లో మనం నిర్మించుకున్నది. ఇక ప్లెయిన్ ల్యాండ్ ఇవన్నీ చేసినాక ఒక్క సాటిస్ఫాక్షన్ వచ్చింది లైఫ్. కంప్లీట్ ఇప్పుడు కంప్లీట్ అన్నట్టు నేను పడుకుంటే వితిన్ సెకండ్స్లో నిద్రకి వెళ్ళిపోతాను. ఋషి లాంటి జీవితం కూడా అనుకోవచ్చు. ఇక్కడ కల్మషం ఉండదు, ఆ ప్లాంట్కు ఉండదు, నాకు ఉండదు. ఎందుకంటే నేను మనుషులకు దూరంగా ఉంటాను. పర్టికులర్గా ఆ దైవ చింతన ఎక్కువ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా అనొచ్చు. ఇవన్నీ ఏం చేస్తా అంటే ప్రకృతి నేర్పిస్తుంది. నువ్వు ఎవరితోటి మసులుకోవాలి, ప్రకృతితోటి ఎలా ఉండాలి, జీవరాశితోటి ఎలా ఉండాలి. ఈవెన్ దున్నకపోవడం కూడా రీజన్ ఏంటంటే కొన్ని కోట్లు ఉంటాయి భూమిలో జీవరాశులు. నేను ఒక్కసారి నా గురించి టీల్ చేస్తే కొన్ని అస్తవ్యస్తం అయిపోతాయి. భూమిలో ఒక సహజత్వం ఉంటుంది. ఎక్కడ జీవరాశి అక్కడ వీటి సొంత ఇల్లులు. ఇప్పుడు నాది అనుకోవడానికి ఇక్కడ లేదు. నేను అవన్నీ నాకు చిన్న అవకాశం ఇస్తే నేను బ్రహ్మాండంగా నా జీవనం సాగిస్తున్నాను. నా సాటిస్ఫాక్షన్ ఫుల్లీ. నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేసి ఇట్లా వదిలేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 ఏళ్ళ నుంచి దున్నడం లేదు, హ్యాపీగా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కోడి కూడా మనకు ఎలాంటి రోగగ్రస్తు కాదు, అది కుక్క కాదు, ఆవు కాదు. అంటే దీనికి ఆహారం విషయం, గాలి విషయము, ప్రశాంతత, టెన్షన్స్ ఏమి ఉన్నాయి. దానిలాగానే మన జీవితం కూడా సింపుల్, ఎగ్జాక్ట్. కాకపోతే డబ్బు ఒకటి ఉండదు. డబ్బు ఉన్నంత మాత్రమే అన్ని రావు. డబ్బుతో నాకు తెలిసినంత వరకు మేబీ కంఫర్టబుల్ లైఫ్ వస్తుందేమో. ఏదైనా ఒంట్లో బాగోనప్పుడు ఎవరిని దేహిని అడగక్కర్లేకుండా మనం హాస్పిటల్కి చూపించుకోగలుగుతామేమో తప్ప, బట్ మిగతా ఏ మనశ్శాంతి, ఏ ప్రశాంతత డబ్బుతో రాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. రోగగ్రస్తులు ఎందుకు అవుతారు చెప్తాం. మీరు అనుకున్నది అంటే డబ్బు అవసరం అన్నారు కదా. మనం ఏం చేస్తున్నాం, సిటీలో రోడ్డుకు దగ్గర ఉంటాం, రైల్వే స్టేషన్కి దగ్గర ఉంటాం. ఇవన్నిటికి దగ్గర ఉన్నప్పుడు డస్ట్ పొల్యూషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా హాస్పిటల్ కూడా దగ్గర. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు మాత్రం అవసరం లేదు సింపుల్గా. కరెక్ట్.
అంటే మేము నేచర్ దగ్గర ఉంటున్నాం కదా, నేచరే ప్రకృతే అన్నిటికీ ఔషధాలయం అనుకోవచ్చు. ప్రతిదీ క్యూర్ చేసేది కేవలం నేచర్ మాత్రమే. అంతెందుకు, ఇప్పుడు మీరు కరోనా వచ్చింది కదా, అప్పుడు కోటీశ్వరులు కూడా వాళ్ళకు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నా కానీ చిన్న గుడిసేసుకొని ఉన్నారు. ఎవరు కాపాడింది? నేచర్ కాపాడింది, పసుపు కాపాడింది, తులసి కాపాడింది. చూడండి, అంతిమంగా ఎక్కడ రావాలి మనము? నేచర్ వైపు రావాలి. అసలు అది అనేది, ఇది కరోనా అనేది అసలు డిసీజ్ కాదు జనరల్గా, మామూలుగా అట్లా వచ్చి వెళ్ళిపోయేది. అంటే మేము అట్లనే బతికాము, చాలా మందిని కలిసాము, వచ్చి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే వీక్ అవుతున్నాం కదా, రేపు ఈగ కుట్టకర్లే, దోమ కుట్టకర్లే, వాళ్ళ జబ్బులు వస్తాయి. అంటే మన రెసిస్టెన్స్ అంత డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కానీ నేచర్ను వీడొద్దు. నేచర్ అంతిమంగా అందరికీ రిజల్ట్ ఏదైతుందంటే నేచరే. ఇంకొకరికి అందరికీ ఆహారం కావాలి, ప్రతి ఒక్కరు ఆహారం గురించి అన్వేషణ, మంచి ఫుడ్ తినాలి, కానీ పండించే వాళ్ళు లేరండి. శూన్యం, చాలా కష్టం అసలు. ఇప్పుడు మా దగ్గర ఎవరన్నా అడిగితే నో అనే ఆన్సర్ ఎక్కువ వస్తుంది, ఏదో కొద్దిగా వస్తుంది, అది కొంతమందికి ఇవ్వగలుగుతాం. అందుకే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రైతులను తయారు చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాం. అంటే ఫుడ్ విషయంలో చాలా మంది ఏమంటారంటే వ్యవసాయంలో ఏం మిగిలది. కోటీశ్వరులు కూడా ఎవరన్నా వ్యవసాయం చేస్తే 40-50 వేలు ఖర్చు పెడితే ఏం మిగిలదని వదిలేస్తున్నారు. ఒక సామాన్యమైన రైతు మాత్రం పోరాడుతూ ఉన్నాడు పాపం. ఆయనకు ఇంతకుముందు కూడా చెప్పాను, కేవలం 5,000 రూపాయలు మాత్రమే వస్తాయి పర్ మంత్ వచ్చేది, కేవలం 5,000 రూపాయలు. అంత కష్టపడితే అంటే మందులకు, ట్రాక్టర్కు, లేబర్కు అంత బొంగ మిగిలేదు. అంటే ఎవ్వరు ఇష్టపడట్లేదు వ్యవసాయం చేయడానికి. మరి రాను ఎట్లా? ఇప్పుడు వీళ్ళు కూడా వదిలేస్తున్నారు, రైతులు కూడా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర రైతులు కొంతమందిని చాలా మాట్లాడుతుంటాను, పక్క వాళ్ళని మారమని అట్లాంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను మారిన అనుకోండి, నేను కొద్ది పండించిన అనుకోండి, నేను కరెక్ట్ పండిస్తా, నిజాయితీతోటి పండిస్తా, కొనేవాళ్ళు ఉన్నారా ఆ రేటుకు? అది పెద్ద క్వశ్చన్. అందరికీ బెస్ట్ ఫుడ్ కావాలి, చీప్ రేట్ రావాలి. కోడి మంచి కళ ఉందండి వీటిల్లో కదా, వాళ్ళ ఫేస్ లో హ్యాపీగా తిరుగుతాయి, ఫ్రీడమ్. అవి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? యాక్చువల్లీ నేటివ్ వచ్చేసి నేను సికింద్రాబాద్ లో పుట్టాను, పెరిగిన తెలంగాణ. నాకు అసలు వ్యవసాయం గురించి టచ్ లేదు. మనకు ఏదైతే లక్ష్యం ఉన్నదో అనుకో, అది స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఎక్కడన్నా వచ్చి ఏదైనా. ఇప్పుడు ఇక్కడ వీపుకి ఇక్కడ దోమలు కుడుతున్నాయని ఇలా వేశాను. విజయరామ్ గారి ఇంటర్వ్యూలో మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి, మంచి ఎండలో చూపిస్తూ ఉన్నాం, ఇలాగే వేసుకున్నా. వేసుకుంటే ఈ యాంకరు, ఈ జర్నలిస్ట్ సూపర్ యాక్టింగ్ చేసేస్తుంది ఈవిడ, సాగర్ సంగమంలో జయప్రద లాగా చాలా మంది కమెంట్ పెట్టారు. నిజానికి దోమలు కుడుతున్నాయి కాబట్టి ఇలా వేసా. ఇక్కడ విజయరామ్ గారి ఇంటర్వ్యూలో మిట్ట మధ్యాహ్నం షూట్ చేసాం. అది యాక్చువల్లీ ఒక 2-3 hours ఇంటర్వ్యూ అండి టోటల్ గా. అది ఇలానే ఎండకి చుర్రుమని వీపు అంటూ ఉంటే పైన కప్పుకోకుండా ఎలా ఉంటాం? ఆబ్వియస్లీ కదా. సో తెలిసి తెలియకుండా కమెంట్స్ పెట్టద్దని దయించి మీ అందరికీ నా మనవి. యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుందండి ఒక జర్నలిస్ట్ కి? ఇప్పుడు